2019 డిసెంబర్ 8 ఆ ఉదయం ఈ ప్రపంచానికి ప్రతిరోజులాగే ఎన్నో ఆశలతో కూడిన ఉదయం. అందరూ రోజువారీ కార్యకలాపాలలో నిమగ్నమయ్యారు. కానీ ఆ రోజే చైనాలోని వుహాన్ నగరంలో ఆరంభమైంది ఈ శతాబ్దానికే అతిపెద్ద బాధాకరమైన ఘటన కోవిడ్-19 మహమ్మారి. భారతదేశంతో పాటు ప్రపంచంలోని అన్ని దేశాలు చైనాపై జాగ్రత్తగా దృష్టి పెట్టాయి. 2020 జనవరి 30వ తేదీన ఈ అదృశ్య శత్రువు మన భారతదేశంలో కూడా ప్రవేశించింది. కోవిడ్-19 మొట్టమొదటి కేసు కేరళ రాష్ట్రంలో నమోదైంది. రోజులు భారంగా గడిచాయి. కరోనా సంక్రమణ ప్రపంచమంతటా అల్లకల్లోలం చేయడం ఆరంభమైంది. భారతదేశంలో కూడా వేల నుండి లక్షలు, ఆ తర్వాత అతి త్వరగా కోట్ల మంది దీని ఉచ్చులో చిక్కుకున్నారు. 2020 మార్చి 11న ప్రపంచ ఆరోగ్య సంస్థ దీన్ని మహమ్మారిగా ప్రకటించింది. వైద్యమే లేని ఈ వ్యాధితో పోరాడేందుకు వ్యాక్సిన్ గురించి పరిశోధన మొదలైంది. 2020 ముగిసే నాటికి ప్రపంచమంతటా వైద్యుల్లో, పరిశోధకుల్లో శక్తివంచన లేని ప్రయత్నాల వల్ల నమ్మకం మరింత పెరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాక్సిన్కి సంబంధించిన ప్రతి ప్రక్రియపై దృష్టి సారించారు. దేశంలోని వైజ్ఞానికుల్లో ఉత్సాహాన్ని పెంపొందించారు. ఆయన నవంబర్ 29న దేశంలోని 3 ప్రయోగశాలల్ని సందర్శించి టీకా తయారీ ప్రగతిని సమీక్షించారు. ఐసీఎంఆర్ ప్రముఖ వైజ్ఞానికులు డాక్టర్ రమన్ ఆర్ గంగాఖేడ్కర్ గారు వ్యాక్సిన్ ప్రస్థానం అభూతపూర్వకమైందన్నారు. सबको याद होगा जब ये लॉकडाउन लगा था उस वक्त आईसीएमआर ने कोवैक्सीन के मैन्युफैक्चरर हैं भारत बायोटेक के और सीरम इंस्टीट्यूट ऑफ इंडिया दोनों को मदद करने के लिए अपना हाथ बढ़ाया. ये कंपनियों ने भी अच्छे ढंग से काम किया. परिणाम ये हुआ कि जनवरी में हमारे देश में बने हुए वैक्सीन हम लोगों को दे पाए. మహమ్మారి అపాయకరమైన పరిస్థితుల్లో 2021 జనవరి 1వ తేదీన డీసీజీఐ కోవాక్సిన్, కోవిషీల్డ్లకు అత్యవసర అనుమతి మంజూరు చేసింది. ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత ఏప్రిల్ 12న దేశంలో 3వ వ్యాక్సిన్ స్పుత్నిక్ వీకి కూడా అత్యవసర అనుమతి లభించింది. 2021 జనవరి 16వ తేదీ నమ్మకం అనే ఒక కొత్త కిరణాన్ని ప్రసరించింది. ఆ రోజే ప్రపంచంలోనే 2వ అతిపెద్ద జనాభా కలిగిన భారతదేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. आज के दिन का पूरे देश को बेसब्री से इंतजार रहा है. कितने महीनों से देश के हर घर में बच्चे, बूढ़े, जवान सभी की जुबान पर यही सवाल था कि कोरोना की वैक्सीन कब आएगी. तो अब कोरोना की वैक्सीन आ गई है. बहुत कम समय में आ गई है. अब से कुछ ही मिनट बाद भारत में दुनिया का सबसे बड़ा टीकाकरण अभियान शुरू होने जा रहा है. मैं सभी देशवासियों को इसके लिए बहुत बहुत बधाई देता हूं. జనవరి 16 నుండి ముందుగా ఆరోగ్య కార్యకర్తలకు వ్యాక్సిన్ ఇవ్వబడింది. నీతి ఆయోగ్ సభ్యులు, కోవిడ్-19 టాస్క్ ఫోర్స్ ఫర్ వ్యాక్సినేషన్ చైర్మన్ డాక్టర్ వికే పాల్ గారు ఏమన్నారంటే, हमारी यूनिवर्सल इम्यूनाइजेशन प्रोग्राम की जो कोल्ड चेन की व्यवस्था थी उसमें स्पेयर कैपेसिटी हमारे काम आई. हमारे देश की सिरिंज बनाने की कैपेसिटी हमारे काम आई. हमारे देश में जो ट्रेनिंग पहले मिली हुई थी थोड़ी और ट्रेनिंग के बाद हमने सक्षम करा कि वो ये टीका भी तरीके से लग जाए. और टीकाकरण का जो एक्सपीरियंस है उसको देखो तो कितना वो सिस्टमबद्ध है कि आप जाते हो और वेट करते हो, फिर टीका लगता है, फिर ऑब्जर्व होते हैं, फिर आप जाते हो, फिर सर्टिफिकेट मिल जाता है, फिर आपको एक एसएमएस आ जाती है, फिर आपको रिमाइंडर आता है. ये जो मास्टरी करी गई है एसओपी की, ये कमाल की बात है. और ऐसे रोज सेशन जो है वो आज मान लीजिए 65,000 सेशन की और हमारी कैपेसिटी है 1,20,000 सेशन करने की. भारत के प्राइवेट सेक्टर के साथ जुड़ के पब्लिक सेक्टर ने ये काम करके दिखाया है. और 95% जो टीके लगे हैं वो टीके वो हैं जो कि सरकार ने फ्री मुहैया करवाए. భారతదేశంలో ప్రారంభమైన వ్యాక్సినేషన్ ప్రక్రియ కొరకు కోల్డ్ చైన్ వ్యవస్థ, ప్రశిక్షణా కార్యక్రమం, వ్యాక్సినేషన్ల అనుభవం గమ్యాన్ని చేరువ చేశాయి. ఇప్పటి వరకు దేశంలోని 75% మంది ప్రజలకు టీకా వేయబడింది. ఇది ఒక సంఖ్య మాత్రమే కాదు, అంతకు మించి భారతదేశం లాంటి దేశానికి ఒక అతిపెద్ద సాఫల్యం అన్నారు డాక్టర్ పాల్ గారు.
ये टीकाकरण सिर्फ नंबर की गेम नहीं है। टीकाकरण ये हमें इस महामारी की प्रकोप और मार से बचाने के लिए सक्षम हो गया है। 75% हो गए हैं, बाकियों को भी अंदर लाना है इस दायरे में और इस कवच के अंदर। तो ये अचीवमेंट है। జాతీయ సాంకేతిక సలహా మండలి ఎన్టీఏజీఐ చైర్మన్ డాక్టర్ ఎన్కే అరోరా గారు మాట్లాడుతూ, ప్రపంచంలో ఒకే ఒక్క రోజులో 2% జనాభాకి టీకా వేసి భారతదేశం తన టీకాకరణ సామర్థ్యాన్ని తెలిపింది అన్నారు. हमारी क्षमता इतनी है कि एक दिन में हम 2 से 2.5 करोड़ टीके लगा सकते हैं और इसका WHO में इसको मेंशन किया गया कि भारत दुनिया का एक ही देश है जहां पर एक दिन में 2% पॉपुलेशन, 2.5 करोड़ पॉपुलेशन जो है करीब 2% है, एक ही दिन में टीका दिया जाता है। ये हमारी क्षमता को प्रदर्शित करता है। ये कोई ओवरनाइट का काम नहीं है, ये पिछले कई सालों से जो काम चल रहा था, लेकिन इस टीकाकरण की तैयारी पिछले साल जून जुलाई से ही शुरू कर दी गई थी और आज हम यहाँ पर पहुंच सके हैं. డాక్టర్ అరోరా గారు భారతదేశంలో ఇప్పటి వరకు జరిగిన వ్యాక్సిన్ ప్రస్థానాన్ని కూడా తెలియజేశారు. आज हमारे लिए बहुत गर्व का दिवस है. हमने एक वो माइलस्टोन, वो मील का पत्थर हासिल किया है कि 9 महीने के अंदर ही इस देश में 100 करोड़ वैक्सीन की डोजेस दी गई हैं. जब वैक्सीनेशन जनवरी में शुरू किया गया था तो बहुत लोगों को लगता था कि हमें इस आंकड़े तक पहुंचने में 3 से 4 साल लग जाएंगे, लेकिन 9 महीने के अंदर ये हमने एक मील का पत्थर पे पहुंचे हैं. ఫిబ్రవరి 2 నుండి కరోనా ఫ్రంట్ లైనర్స్కు టీకా వేయడం ఆరంభమైంది. కరోనా యోధులు కూడా ముందుకు వచ్చి టీకాకరణకు సకారాత్మక ఆరంభం గావించారు. मेरा नाम मिस्टर उमेश कुमार है. मैं पिछले 20 साल से गांधी हॉस्पिटल ओम विहार उत्तम नगर नई दिल्ली में कार्यरत हूं. हमने कभी 20-25 साल में ऐसी कभी कल्पना नहीं की इतनी भयंकर बीमारी हमारे देश में आएगी. हम लोग कितने अच्छे से ड्यूटी कर रहे थे, कभी कोई इतनी बड़ी महामारी देखा नहीं. इतने डर गए कि पेशेंट को टच करने में डर लगता था, अस्पताल जाने से डर लगता था. लेकिन सरकार का बहुत बहुत धन्यवाद कि जब से इन्होंने वैक्सीन लाए हैं, एक वैक्सीन लगते ही हमने थोड़ा निडर होकर अपना ड्यूटी शुरू कर दिया और अच्छे से पेशेंट की देखभाल करने लगे. दूसरी डोज लगने के बाद हम लोग और निडर हो गए और अच्छे से ड्यूटी करने लगे, मरीज को सेवा करने लगे. ప్రపంచంలోని అతిపెద్ద టీకాకరణ ప్రక్రియ వేగం పెంచుట ఆరంభించింది. ఫిబ్రవరి 18 నాటికి 1 కోటి సంఖ్యను దాటిపోయింది. కరోనాలో అందరికన్నా ఎక్కువ ప్రమాదం మొదటి నుండే దీర్ఘకాలిక జబ్బుతో బాధపడుచున్న వారికే. 60 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు వారే ఇందులో అధికం. దీని గురించే ప్రజలకు తెలుపుతూ ప్రభుత్వం ఈ టీకాకరణ ప్రక్రియ 2వ దశలో మార్చి 14 నుండి వయోవృద్ధులను చేర్చింది. ఘజియాబాద్కి చెందిన 66 ఏళ్ల డిపి సిన్హ్ గారు తన అనుభవాన్ని వివరిస్తూ, టీకా వల్ల ఎలాంటి హాని జరగలేదు, కోవిడ్తో పోరులో టీకా అత్యంత ఆవశ్యకమైంది అన్నారు. मेरा सीनियर सिटीजन से सभी से ये निवेदन है, कोविड वैक्सीन जरूर लगवाएं और इसे अपने आप को, अपने परिवार को सुरक्षित बनाएं. తన భార్యకు మూత్రపిండాన్నిచ్చి జీవనదానం చేసిన అలహాబాద్కు చెందిన దీపక్ కుమార్ శ్రీవాస్తవ్ గారు టీకా వేయించుకున్న తన అనుభవాన్ని వివరించారు. My age is 68 years. हमने अपनी किडनी भी डोनेट की है at the age of 51 years और I have already vaccinated. I face no problem. I feel better और I feel myself safe. I request all other people to get vaccination. 3వ దశ టీకాకరణ కార్యక్రమం 2021 ఏప్రిల్ 1 నుండి 45 సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు గల ప్రజలందరికీ ఆరంభమైంది. ఈ సంవత్సరం ఏప్రిల్లో కరోనా వ్యాప్తి సెకండ్ వేవ్ ఆరంభమవగానే 4వ దశ టీకాకరణ ప్రక్రియ మే నుండి 18 సంవత్సరాల పైబడిన వయస్సు గల యువత కోసం ప్రారంభించబడింది. చెన్నైకి చెందిన 24 ఏళ్ల అభిలాష భట్నాగర్ గారు దేశ యువత కొరకు వ్యాక్సిన్ ఎంతో మహత్వపూర్ణమైనదిగా అభివర్ణించారు. वैक्सीन लगवाना हम सभी के लिए बहुत ज्यादा जरूरी है. हमारे देश में बहुत ही फास्ट पेस पे वैक्सीनेशन हो रहा है एंड वी आर अ लैंड ऑफ यंगस्टर्स. वी आर द यूथ, द फाउंडेशन ऑफ दिस कंट्री एंड आई वुड लाइक टू कॉल आउट ऑल द यंगस्टर्स टू कम फॉरवर्ड एंड बी अ पार्ट इन दिस फाइट अगेंस्ट COVID-19. Vaccination is the key to fight against the virus and now it's our chance to return to our community. Please आगे आएं, एक कदम उठाएं और वैक्सीन लगाएं और इसी के साथ अपने आसपास के लोगों को भी मोटिवेट करें to get this absolutely necessary shot of COVID vaccine to protect ourselves and save our life. టీకాకరణ ప్రక్రియలో సాంకేతికత కొత్త ఒరవడి సృష్టించింది. కోవిన్ ప్లాట్ఫామ్, ఆరోగ్య సేతు యాప్ల ద్వారా తమకు నచ్చిన సమయం ప్రకారం చోటును ఎన్నుకొని ప్రజలు టీకా వేసుకోవడం ఆరంభించారు.
ये बात तो सभी जानते हैं कि कोविड कितनी जानलेवा बीमारी है और उससे पूरे विश्व में किस प्रकार से कितने व्यक्ति जो है बीमार पड़े और काफी इसमें लोगों को सीरियस कंडीशन या सिकुली या कहिए कि इसका जो असर बाकी रह जाता है उसका असर पड़ा। तो उससे बचने के लिए, बचाव के लिए टीकाकरण एक ऐसी जरूरत पड़ गई जिसमें कि अगर बिना टीके के हम लोगों को ऐसा लगता था कि हम इस बीमारी पर काबू नहीं पा पाएंगे। और पूरा विश्व इसके लिए जहाँ टीका बनाने की कार्रवाई कर रहा था, उसके साथ साथ ये भी योजना बनाई जाने की चेष्टा चल रही थी कि किस प्रकार हर व्यक्ति तक ये इन्फॉर्मेशन पहुंचे, हर व्यक्ति को इस प्रकार की सुविधा मिले और टीकाकरण करवाने के लिए सक्षम हो पाए। इस प्रयास में भारत में जो कोविन ऐप और आरोग्य सेतु ऐप सरकार ने डेवलप किए, वो इतने कारगर थे, इतने अच्छे साबित हुए कि उनकी वजह से हर व्यक्ति बहुत आसानी से रजिस्टर करा पाया और अपने आप को टीकाकरण करवाने के बाद सुरक्षित करवा पाया। और इसका नतीजा ये है कि भारत विश्व के सभी देशों में आज सबसे अग्रसर है। वो अब जल्द ही 100 करोड़ का आंकड़ा भी प्राप्त कर ले गया और 130 करोड़ की पॉपुलेशन में, जिसमें अभी बच्चों का जिनमें अभी टीकाकरण नहीं किया जा रहा है, जिसकी अभी शायद कुछ दिनों में परमिशन मिल जाएगी, बहुत से इस प्रकार के टीके बन रहे हैं। मैं बधाई देना चाहूँगा उस ऐप बनाने वाले टीम को जिन्होंने इतना अच्छा इस ऐप को बनाया है, कोविन ऐप और आरोग्य सेतु, जो बहुत आसानी से सब व्यक्तियों को टीकाकरण करने के लिए सुविधा दे रहा है और जिसके माध्यम से ही आज हम इस मुकाम पे पहुंच आने में सक्षम हो पाए। ప్రపంచంలోని అతిపెద్ద టీకాకరణ ప్రక్రియను సఫలం గావించడంలో జాగరూకులను చేయుటకు చేసిన ప్రయత్నాలపై ప్రముఖంగా దృష్టి కేంద్రీకరించబడింది. సంచార మాధ్యమాలు ప్రజలను జాగృతపరచడానికి అన్ని విధాలా ప్రయత్నం చేశాయి. ఆకాశవాణి అయితే కరోనా అవగాహన కార్యక్రమాలతో ప్రజల కొరకు ఆరోగ్య వైజ్ఞానికుల ద్వారా ప్రతి చిన్న పెద్ద విషయాలను చేర్చింది. ఇప్పటి వరకు 525 భాగాలకు పైగా ఈ కార్యక్రమాలు ప్రసారమయ్యాయి. ఇందులో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన శ్రోతలు తమ అనుమానాలను నివృత్తి చేసుకున్నారు. मैं धर्मवीर गांधीनगर दिल्ली से बोल रहा हूँ। सरकार ने बहुत अच्छी तैयारी करी है इस साल, जैसे पिछले साल के मुकाबले बहुत अच्छी तैयारी हुई है। क्या वैज्ञानिक हमारे जो वैक्सीन के ऊपर और कुछ इसके अच्छा बेटर रिजल्ट आए और इससे ज्यादा बेटर अच्छी कुछ कार्रवाई कर रहे हैं क्या नहीं कर रहे हैं। जैसे कि जो वायरस है अपने नए नए रूप बदलता रहता है, अब वो चुपचाप बैठा है, वो भी देख रहा है कि ये हमारे विपक्ष में क्या काम हो रहा है, ऐसे वो भी अपना। तो ये मेरा कहने का है कि डॉक्टर साहब हमारे जो वैज्ञानिक है इसके ऊपर क्या आगे इन्होंने कुछ, जैसे एक प्रॉब्लम आ रही है सभी को, जैसे कि टीका लगाने के बाद बुखार और दर्द होता है, तो डॉक्टर वैज्ञानिक लोग इसके ऊपर भी ध्यान दे रहे हैं कि ऐसा आगे कुछ ना हो, नए जो वैक्सीन बनाएंगे। जी बिल्कुल, देखिए वैक्सीन के बाद फीवर होना ये एक नॉर्मल रिस्पॉन्स है। बच्चों को भी आप कोई भी टीका लगाते हैं तो काफी बच्चों को उसके बाद बुखार और इस तरह के लक्षण देखे जाता है, तो एक नॉर्मल रिस्पॉन्स है। कोई आप वैक्सीन देते हैं, आप उसमें एक एंटीजन या जो भी आप इम्यूनोजेनिक जो भी आप सब्सटेंस दे रहे हैं, तो एक बॉडी का एक इम्यून रिस्पॉन्स जब उसके लिए शुरू होता है तो फीवर इस तरह के लक्षण आ सकते हैं, वो नॉर्मल है। और जो शोध की आपने बात की, तो डेफिनेटली शोध चल रहा है, ऑनगोइंग प्रोसेस है। पूरे देश का, पूरी दुनिया का ध्यान इस समय केवल कोरोना वायरस और उससे एसोसिएटेड वायरस पे है, उससे आप निश्चिंत रहे। और बाकी भी शोध चल रहे हैं कि क्या हमें बूस्टर डोजेस की जरूरत होगी, क्या हमें वैक्सीन कंबाइन करनी होगी, उससे बेहतर रिजल्ट मिलेंगे, तो आप उसके लिए भी निश्चिंत रहें। डॉक्टर्स और वैज्ञानिक इस सब चीजों का शोध कर रहे हैं, ये सब ऑलरेडी चल रहा है। सर मैं यहाँ के रेडियो वाला चिरोड़ी लोनी जिला का, मैं जानना चाह रहा था जिन लोगों की दूसरी डोज की डेट आ गई है और उनको आजकल वायरल चल रहा है, बहुत ज्यादा बुखार जुकाम खांसी है, तो वो क्या दूसरी डोज ले सकते हैं? देखिए, अगर आपको कोई वायरल फीवर है और तेज बुखार है, उस समय दूसरी डोज लेने की जरूरत नहीं है। वैक्सीनेशन में एक शेड्यूल में एक गैप दिया जाता है, 1 हफ्ते का, 2 हफ्ते का, कोई इसी के लिए दिया जाता है कि थोड़ी फ्लेक्सिबिलिटी रहे। ऐसा कोई बिल्कुल रिजिड नहीं है कि 3 मंथ्स में ही आपको लगवाना है। आप जैसे गवर्नमेंट ने कहा है कि 84 डेज, तो 84 डेज के बाद आप लगवाएं, लेकिन जब वायरल फीवर है, बहुत तेज बुखार है, तो न लगवाएं, उसका जाने का इंतजार करें और अपने डॉक्टर से राय करें। చాలా సందర్భాల్లో దేశంలోని ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్ లైన్ యోధులు టీకా వేసుకుని ప్రజల అనుమానాలు తీర్చారు. లక్నో కింగ్ జార్జ్ విశ్వవిద్యాలయం పల్మనరీ మెడిసిన్ విభాగ ప్రముఖ వైద్యులు డాక్టర్ సూర్యకాంత్ గారు తను టీకా వేయించుకొని తన అనుభవాన్ని దేశ ప్రజలతో పంచుకున్నారు.
16 जनवरी को जब टीकाकरण लॉन्चिंग शुरू हुई थी, उस दिन पहले दिन मैंने टीका लगवाया था और उसके बाद से मैं कोविड वैक्सीनेशन का ब्रांड एम्बेसडर भी बना, सारी एडवोकेसी की और बहुत सारे लोगों को कन्विंस किया इस अभियान में। प्रधानमंत्री जी ने कहा कि टीका को टीका उत्सव की तरह लगवाएं, तो भी उसको प्रोपेगेट किया। कहा कि दवाई भी और कड़ाई भी यानी कोविड अप्रोप्रिएट बिहेवियर का पालन करते रहे, इसको भी प्रोपेगेट किया। और फिर कहा कि बाहु में इंजेक्शन लगवाइए और बाहुबली बन जाइए, इसको भी समाज के बीच में प्रोपेगेट किया। भारत की गणना एक डेवलपिंग कंट्री में की जाती है और डेवलपिंग कंट्री होने के नाते हमने कोविड का मैनेजमेंट जिस तरह से किया है, हमने एक नहीं दो कोविड की वैक्सीन जिस तरह से बहुत ही कम समय में डेवलप की है और जिस तरह से हमने कोविड का प्रोटेक्शन वैक्सीन का करके दूसरे देशों को मुफ्त टीका भी उपलब्ध कराया है, यानी हमारा जेस्चर भी बहुत अच्छा है, काइंड जेस्चर है। और उसके साथ साथ अब हम 100 करोड़ जो कि दुनिया में सबसे बड़ी संख्या है, फास्टेस्ट वैक्सीनेशन हमने किया है। 16 जनवरी 2021 को जो टीकाकरण शुरू किया था वो हम लगभग 100 करोड़ के करीब पहुंचने वाले हैं और ये मुझे ऐसा लगता है कि पहला देश दुनिया का बन गया है जो इस करोड़ों के टीकाकरण का शतक पार करने वाला है और ये बहुत बड़ी उपलब्धि है। భారతదేశమంతటా ప్రజలను టీకాకరణ ప్రక్రియలో పాలు పంచుకునేలా చేయడం, వ్యాక్సిన్ అందరికీ సులభంగా లభించాలన్న ఉద్దేశంతో జూన్ 7న ప్రభుత్వం అందరికీ వ్యాక్సిన్, ఉచిత వ్యాక్సిన్ ప్రక్రియ ఆరంభించింది. ఈ ప్రయత్నాలన్నింటి ఫలితంగా ఆగస్టు 6 నాటికి ఈ దేశం కోవిడ్ టీకాకరణ కార్యక్రమంలో 50 కోట్ల సంఖ్యను దాటింది. ఢిల్లీ ఎయిమ్స్కి చెందిన డాక్టర్ నీరజ్ నిశ్చల్ ప్రభుత్వం చేసిన అవగాహన కార్యక్రమాలు గొప్ప ప్రభావాన్ని చూపాయన్నారు. कोविड-19 महामारी के अगेंस्ट वैक्सीनेशन एक सबसे इम्पोर्टेंट टूल मैं कहूँगा कि है। और जब वैक्सीनेशन प्रोग्राम की शुरुआत में लोगों के मन में ढेर सारी भ्रांतियां थी जो सोशल मीडिया प्लेटफॉर्म और अनवेरिफाइड सोर्सेज से उनके मन में डाल दी गई थी, जिसको लेकर वैक्सीनेशन को लेकर लोग बहुत आश्वस्त नहीं थे। लेकिन मैं कहूँगा कि यहाँ पे जो गवर्नमेंट एजेंसीज ने इस अफवाहों को दूर करने के लिए जो प्रोग्राम चलाई, जो अवेयरनेस प्रोग्राम चलाई, चाहे वो रेडियो के माध्यम से हो, टेलीविजन के माध्यम से हो, प्रिंट मीडिया के माध्यम से हो, समय समय पे एक्सपर्ट्स को बुलाकर सोशल मीडिया प्लेटफॉर्म के थ्रू इन भ्रांतियों को दूर करने की बात हो, इन सब के कारण ही आज हम देख रहे हैं कि हम 100 करोड़ के वैक्सीनेशन के पास पहुंच चुके हैं। కరోనా సంకటం ఆపదలో అవకాశాలను వెతుక్కునే వెసులుబాటు కల్పించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రపంచంలోని ప్రముఖ వ్యాక్సిన్లు తయారు చేయు సంస్థలను భారతదేశానికి వచ్చి మేక్ ఇన్ ఇండియా మాధ్యమం ద్వారా టీకాలు తయారు చేయుటకు ఆహ్వానించారు. सेवा परमो धर्मः, सेवा परमो धर्मः को जीने वाला भारत सीमित संसाधनों के बावजूद भी वैक्सीनेशन डेवलपमेंट और मैन्युफैक्चरिंग में जी जान से जुटा है। भारत ने दुनिया की पहली डीएनए वैक्सीन विकसित कर ली है, जिसे 12 साल की आयु से ज्यादा के सभी लोगों को लगाया जा सकता है। एक और mRNA वैक्सीन अपने डेवलपमेंट के आखिरी चरण में है। भारत के वैज्ञानिक कोरोना की एक नेजल वैक्सीन के निर्माण में भी जुटे हैं। मानवता के प्रति अपने दायित्व को समझते हुए भारत ने एक बार फिर दुनिया के जरूरतमंदों को वैक्सीन देनी शुरू कर दी है। दुनिया भर के वैक्सीन मैन्युफैक्चरर्स को भी आमंत्रित करता हूं, कम मेक वैक्सीन इन इंडिया। कोरोना महामारी ने विश्व को यह भी सबक दिया है कि वैश्विक अर्थव्यवस्था को अब और अधिक डाइवर्सिफाई किया जाए। इसके लिए ग्लोबल वैल्यू चेन्स का विस्तार आवश्यक है. మూడవ దశ వ్యాప్తి అనుమానంతో దేశ ప్రజలు బాధ్యతతో టీకాకరణ కార్యక్రమ వేగాన్ని పెంచారు. సెప్టెంబర్ 13 నాటికి టీకాకరణ క్షేత్రంలో దేశం 75 కోట్ల సంఖ్యను దాటింది. భోపాల్ ఎయిమ్స్ సంచాలకులు డాక్టర్ సర్మన్ సిన్హా అభిప్రాయం ప్రకారం రాష్ట్రాలతో కేంద్ర ప్రభుత్వ సమన్వయం, టీకాకరణ కేంద్రాల్లో చేసిన ఏర్పాట్లు ఈ మార్గాన్ని సుగమం చేయడంలో ముఖ్య భూమిక పోషించాయి.
भारत सरकार और राज्यों की सरकार, उनके जितने भी स्वास्थ्य कर्मी थे और जितने भी हमारे प्रशासनिक सेवाओं में लगे हुए जो लोग थे, सबके सहयोग से ही ये संभव था। और इसमें ये सब ने मिलकर इस मुहिम में प्रधानमंत्री का हाथ मजबूत किए हैं और तभी ये पॉसिबल हो पाया है, संभव हो पाया है। జనవరి 16న కోవిడ్ టీకాకరణ కార్యక్రమాన్ని ప్రారంభించిన సమయంలో 100 కోట్ల సంఖ్యను చేరడం ఏదో కలలాగా అనిపించింది. కానీ సకారాత్మక ప్రయత్నాలు, ప్రజల సహకారం ద్వారా ఈ కల నెరవేరబోతోంది. मैं डॉक्टर मोना देसाई हूँ. मैं इंडियन मेडिकल एसोसिएशन वुमेन डॉक्टर्स विंग की एक्स नेशनल चेयरपर्सन हूँ और अहमदाबाद मेडिकल एसोसिएशन की पूर्व प्रमुख हूँ. हमारे देश के अंदर जब इतनी आबादी है, वहाँ हमारे गवर्नमेंट ने एक बढ़िया टारगेट रीच किया है कोविड वैक्सीनेशन का. हम नियरली 100 करोड़ के टारगेट पे पहुँच गए हैं और ये बहुत बड़ी बात है क्योंकि हमारा देश एक डेवलपिंग देश है और यहाँ अनएजुकेटेड लोग भी ज्यादा होते हैं, तो उनको वैक्सीनेट करना इतनी बड़ी मात्रा में ये एक बहुत बड़ी सिद्धि है और इसके लिए हम हमारे सरकार को कांग्रेचुलेट करते हैं. ये बहुत अच्छी बात है. जब हम लोग ये थर्ड वेव कोविड की बात कर रहे हैं और डर रहे हैं, तो एक बात है कि अगर हम लोगों ने 2 डोज ये कोविड वैक्सीनेशन के ले लिए तो हम एकदम सीरियस बीमारी से बच सकते हैं और हम ये थर्ड वेव का आना रोक सकते हैं. तो हमारी सबसे ये अपील है कि प्लीज जिन लोगों ने 1 डोज ले लिए हैं, प्लीज जाके अपना दूसरा डोज ले लो. और अभी जो बच गए हैं जिन्होंने 1 भी डोज कोविड वैक्सीनेशन का नहीं लिया है, प्लीज जाके आप ये वैक्सीन करवा दीजिए क्योंकि उससे आप अपनी जान को भी बचा रहे हो और अपने स्वजनों की जान को भी बचा रहे हो. ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన ప్రముఖ వైజ్ఞానికురాలు సౌమ్య స్వామినాథన్ గారు భారతదేశ కోవిడ్ టీకాకరణ ప్రక్రియపై ప్రశంసలు కురిపించారు. I think so far the Indian vaccination program has gone very well, vaccinating over 140 million people, and I think India did very well in vaccinating its frontline workers and healthcare workers in the first phase and starting off with the over 60s and then coming down. That was exactly in line with the WHO prioritization framework because our primary goal should be to reduce mortality, to reduce deaths due to the pandemic, and while vaccinating all adults is going to be eventually I think the goal for most countries. భారతదేశం ఇప్పుడు మరొక కీర్తిని పొందే శిఖరపు అంచులో ఉంది. అతి త్వరలో మనం కోవిడ్ నిరోధక టీకా 100 కోట్ల డోసుల పెద్ద లక్ష్యాన్ని దాటనున్నాం. ఎన్నో రకాలుగా 100 కోట్ల ఈ సంఖ్య చాలా ప్రత్యేకమైంది. ఢిల్లీ ఎయిమ్స్ విశేషజ్ఞులు డాక్టర్ అంజన్ త్రిఖా 100 కోట్ల లక్ష్యం చేరడం వల్ల 3వ దశ అనుమానం కూడా తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. गवर्नमेंट का 100 करोड़ का जो टारगेट है वो अचीव हो जाएगा तो उससे बहुत चांसेस हैं कि हमारी जो आगे इन्फेक्शन आना है, अगर आएगा थर्ड वेव या आने वाला है या अगले जो फेस्टिविटी सीजन आ रहा है उसमें पॉजिटिव केसेस कम होंगे. तो मेरे ख्याल से ये एक बहुत बड़ी अचीवमेंट होगी गवर्नमेंट की अगर हम 100 करोड़ लोगों को लगा पाए. बट इसमें ध्यान ये रखना है कि 100 करोड़ लगाने के बाद हमें कोई ढील नहीं देनी. हमें अभी उसको हमारे और 20% लोग 25% लोग रह जाएंगे जिनको नहीं लगेगा, उनको भी हमें टीकाकरण कराना है और हमें जो कोविड बिहेवियर है उसको फॉलो तो करना ही पड़ेगा. వసుధైక కుటుంబం సిద్ధాంతం ప్రకారం భారతదేశం వ్యాక్సిన్ మైత్రి ఆధారంగా ఎన్నో దేశాలకు ఉచితంగా వ్యాక్సిన్ సరఫరా చేసింది. భారతదేశం కరోనా సంకటం మధ్య 100 కోట్ల డోసుల పెద్ద లక్ష్యాన్ని సాధించి ప్రపంచంలోని అన్ని దేశాలకు ఇచ్చే సందేశమేమిటంటే సంకల్పంతో ఎంతటి సమస్యనైనా ఛేదించవచ్చని, ఎలాగైనా సాధించాలన్న తలంపుతో మంచి ప్రణాళికతో ముందుకు సాగితే ఎటువంటి లక్ష్యాన్నైనా అందుకోవడం సులభమని. मेरा नाम है पिल्लई शांति नारायण, पोर्ट ब्लेयर अंडमान से. मैंने दोनों डोज लिया है कि सेकेंड डोज लगने के बाद जो है ऑटोमेटिकली आई थिंक सिर्फ मेरा नहीं सबका जो है कॉन्फिडेंस लेवल जो है बढ़ गया है क्योंकि पहले जो है कोविड की वजह से मूवमेंट सब रिस्ट्रिक्टेड था तो हम लोग को भी एक पर्सनल डर था कि बाहर जाएंगे इन्फेक्टेड हो जाएंगे तो अपने घर वालों के लिए भी हम लोग को टेंशन था. अभी सेकेंड डोज लगने के बाद ये है कि हम लोग फ्री हो चुके हैं प्लस हम लोग को ये भी टेंशन नहीं कि हाँ चलो घर आएंगे तो अपने बच्चे या अपने फैमिली वाले जो है इन्फेक्टेड नहीं रहेंगे. I got vaccinated and protected myself from getting COVID. Vaccination is a safer way to protect ourselves and stop pandemic. Vaccine yourself and make others to vaccinate.
We can only beat this pandemic if all people in India, if together we unite to protect vulnerable populations by ensuring vaccination and see that everyone should be vaccinated. मेरा नाम आनंदिता दे है। मैं अंडमान निकोबार द्वीप से हूँ। ये जो प्रधानमंत्री की तरफ से जो ये योजना किया गया है टीकाकरण का, इसके वजह से अंडमान में जो इतनी छोटी सी जगह है जहाँ कोरोना अगर संक्रमित होते हैं लोग तो बहुत जल्दी फैल सकते हैं। इसके वजह से जैसे जैसे हमने टीकाकरण किया हुआ है तो हमारा जो सेफ्टी का स्तर है वो अग्रसर हुआ है, जिसकी वजह से हम जो युवा जन है वो बहुत सेफ फील करते। ప్రజల భాగస్వామ్యంతో కోవిడ్ టీకాకరణ కార్యక్రమం చాలా పెద్ద ఉద్యమంగా మారింది. 100 కోట్ల డోసుల తర్వాత ప్రస్తుతం మన ముందున్న లక్ష్యం 100% టీకాకరణ. టీకాకరణ కార్యక్రమంలో పిల్లలను అతి త్వరలో చేర్చడం జరుగుతుంది. DNA ఆధారిత జాయ్కోవ్ డి వ్యాక్సిన్కి DCGI అత్యవసర అనుమతి లభించింది. కోవాక్సిన్ ట్రయల్స్ కూడా పూర్తయ్యాయి. జాతీయ సాంకేతిక సలహా సంఘం NTAGI అధ్యక్షులు డాక్టర్ NK అరోరా అందరికన్నా ముందు తీవ్ర వ్యాధులతో బాధపడుతున్న పిల్లలకు ప్రాముఖ్యత ఇవ్వబడుతుందని ప్రకటించారు. देश ने ये डिसाइड किया है कि पहले सारे वयस्कों को टीका लगाया जा सके जिनसे उनको बचाया जा सके, और उसके बाद जो स्वस्थ बच्चे हैं उनको टीकाकरण किया जाएगा। तो ये उम्मीद है कि स्वस्थ बच्चों का टीकाकरण अगले साल की पहली तिमाही में हम लोग आरंभ कर सकेंगे। अब रहा कि जो इस समय हमारे पास बच्चों के लिए क्या कोई टीके उपलब्ध हैं कि नहीं। भारत में बच्चों के टीके के लिए 3 और वैक्सीन जो है उनका ट्रायल चल रहा है। एक तो कोवैक्सीन है जिसमें 2 साल से लेकर 18 साल तक के बच्चों के लिए ट्रायल चल रहा है और ये अगले महीने तक इसके परिणाम हमारे सामने आ जाएंगे। दूसरा एक कोवावैक्स करके है, वो 5 साल से 17 साल बच्चों के बीच के लिए। तो इस प्रकार से हमारे पास 3 भारतीय वैक्सीन ही उपलब्ध होंगी बच्चों के लिए। अभी हाल ही में कैडिला जाइडस की वैक्सीन DNA वैक्सीन जाइकोवी डी आई है जो 12 से 17 साल में सुरक्षित है और प्रभावी है। इस वैक्सीन को अभी फिलहाल केवल किशोर अवस्था के लोगों को, बच्चों को नहीं दिया जाएगा जो स्वस्थ हैं। केवल उन बच्चों को दिया जाएगा जिनमें कुछ सीरियस बीमारी है, हो सकती है, और जिसकी वजह से कोरोना का प्रभाव ऐसे बच्चों में अधिक होता है। ये लिस्ट बड़ी जल्दी तैयार कर दी जाएगी, शायद अगले हफ्ते तक इसको सार्वजनिक कर दिया जाएगा। ఇటువంటి పరిస్థితుల్లో కరోనాతో పోరాడటానికి పిల్లలకు సురక్షా కవచం లభించనుంది. లభ్యత అధికమైనది కానీ ప్రయాణం ఇంకా పూర్తి కాలేదు. ఆరోగ్య నిపుణులు డాక్టర్ వేద్ చతుర్వేది మాట్లాడుతూ కోవిడ్ టీకాకరణ క్షేత్రంలో లభ్యతలు సమకూర్చుకోవడం మంచి విషయమే, కానీ ఎల్లప్పుడూ కోవిడ్ నియమాలను పాటించడం अत्यंत आवश्यकम अन्नारू। फेस्टिवल सीजन आने वाला है और फेस्टिवल सीजन में नेचुरली जब ज्यादा बहुत सारे लोग इकट्ठे होते हैं तो कोई भी बीमारी, कोरोना ही नहीं, कोई भी इन्फेक्टिव बीमारी फैलने का ज्यादा खतरा रहता है। तो हमें यहाँ ज्यादा सावधानी बरतनी पड़ेगी। जहाँ तक हो सके जो हमने सीखा है इस पेंडेमिक के दौरान 2 साल, वो सब हमें पालन करना पड़ेगा। तो उससे हमें बीमारी से लड़ने में ज्यादा मदद मिलेगी। हाँ, एक तो जब भी ऐसे फंक्शंस हो तो एक तो ग्रुप ऐसे डिटेल किए जाएं जिसे कहते हैं ग्रुप सुपरवाइजर, वो ये देख सके कि हाँ लोग मास्क पहन रहे हैं कि नहीं पहन रहे हैं। जहाँ तक अभी जो वैक्सीनेशन का सवाल है, जैसा मैं हमेशा बोलता हूँ कि वैक्सीनेशन हमारे पास सबसे बड़ा हथियार है। जहाँ तक हो सके, जहाँ जहाँ हम वैक्सीनेशन लिए होंगे तो यदि इन्फेक्शन होगा भी तो हमको सीरियस इन्फेक्शन नहीं होगा। तो एक बहुत बड़ी चीज होगी कि वैक्सीनेशन यदि हमें लगा है और हम बाकी सब मास्क है, सोशल डिस्टेंसिंग है, हाथ धोने की प्रक्रिया है, सैनिटाइजर है, सब फॉलो करेंगे तो इन्फेक्शन के चांस कम हो। మాస్క్ ధరించండి, సురక్షిత దూరం పాటించండి, మీ ముఖము చేతులను సబ్బు నీటితో తరచూ కడుగుతూ ఉండండి. ఒకవేళ మీరు ఇప్పటివరకు కోవిడ్ టీకా వేయించుకోకుంటే ఒక బాధ్యత గల పౌరునిగా టీకా తప్పకుండా వేయించుకోండి. మీ అందరి బాధ్యతాయుతమైన సహకారం, భాగస్వామ్యం ద్వారా కోవిడ్పై విజయం సంభవం. కరోనా ఓడిపోతుంది, దేశం గెలుస్తుంది.